వనజ చితాభస్మంలో సర్జికల్ కత్తెరట. భద్రాద్రి జిల్లాలో తల్లి బిడ్డ మృతి ఘటనలో కొత్త అనుమానం. వైద్యులు అందుబాటులో లేక ప్రసవం చేసిన నర్సు. పురిట్లోనే బిడ్డ మృతి. తీవ్ర రక్తస్రావంతో మరణించిన వనజ. సర్జరీ చేయకుండా వనజ కడుపులోకి కత్తెర ఎట్లొచ్చింది? కుటుంబ సభ్యుల అనుమానాలు, విచారణకు డిమాండ్. గుండాల వైద్యాధికారిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం. ఇప్పుడు అయిపోద్ది కదా, అక్కడ మొత్తం అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఆ బాడీ అంత ఇదైపోయిన తర్వాత ఆ బూడిద వెతుకుతుంటే కత్తెర వచ్చిందట. అదేం కత్తెర? సర్జికల్ చేసేటువంటి ఆపరేషన్ చేసే కత్తెర. కత్తెర ఎట్లా పోయింది? మర్చిపోయారు అంతే. ఆ లోపల వేసి కుట్లు వేసినట్టున్నారు. అసలు ఆపరేషన్ చేయలేదన్నారట. మరి ఆపరేషన్ చేయండి కత్తెర ఎట్లా వచ్చింది? నర్సు చేసిందట డెలివరీ, డాక్టర్ లేకపోవడంతో. ఇది మన తెలంగాణలో పరిస్థితి. ఏం ఘోరం ఇది! గుండాల వైద్యుల నిర్లక్ష్యంతో ఒక తల్లి పురుటి బిడ్డ చనిపోయిన ఘటనలో మరో అనుమానం మొదలైంది. మృతురాలి చితాభస్మంలో ఒక సర్జికల్ కత్తెర లభ్యం కావడం అనుమానాలకు తావిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన దాట్ల వనజకు గత ఆదివారం తెల్లవారుజామున పురిటి నొప్పులు వస్తే ఆశా వర్కర్కు సమాచారం ఇచ్చిన ఆమె తన సొంత పనులు చూసుకొని ఆలస్యంగా వచ్చిందట. అప్పటికే వనజను గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు 108కు ఫోన్ చేస్తే ఆ వాహనం మరో కేసుకు వెళ్లడంతో మరో అంబులెన్స్ ఆళ్లపల్లి మండలం నుంచి వచ్చేసరికి మరికొంత ఆలస్యమైందట. డిలే జరిగింది. అనంతరం వనజను గుండాల ఆసుపత్రికి తరలించగా అప్పటికే కడుపులోని బిడ్డ కిందకు జారి ప్రసవం అవుతోందని నర్సు గమనించిందట. అంటే డెలివరీ అవుతున్నది ఆమె, ఇంకా డిలే అయిపోయింది. వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో ఆ నర్సే ప్రసవం చేసింది, డెలివరీ చేసేసింది. ఈ ఆప్షన్ కూడా ఏం లేదు అక్కడ, డెలివరీ చేసింది. అయితే శిశువులో కదలిక లేకపోవడంతో ఇల్లందు ఆసుపత్రికి తరలించగా ఆ శిశువు పురిట్లోనే చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత వనజకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఇల్లందుకు తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గ్రామానికి తరలించి దహన సంస్కారాలు కూడా నిర్వహించారు. సంప్రదాయ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం కుటుంబ సభ్యులు, బంధువులు ఆ చితాభస్మాన్ని ఎత్తిపోసేందుకు పోతే ఆ చితాభస్మంలో శస్త్రచికిత్సలో వినియోగించే ఒక కత్తెర దొరికిందట. అయితే వనజకు ఆపరేషన్ కాలేదని, రక్తస్రావం మాత్రమే జరిగితే ఆ కత్తెర ఎలా వచ్చిందని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కడుపులో పొరను ఆ మాయ తొలగించే క్రమంలో కత్తెరను కడుపులో మరచిపోయారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆపరేషన్ చేస్తే కదా, ఇప్పుడు ఆమెకు ఒకవేళ నార్మల్ డెలివరీ ద్వారానే బిడ్డ బయటకు వస్తే అసలు ఆపరేషన్ అనేది లేదు, మరి కత్తెర ఎట్లా వచ్చింది? ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వనజ మృతి ఘటనకు బాధ్యుల్ని చేస్తూ గుండాల వైద్యాధికారిని బుధవారం ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిరట. అయితే వైద్యుల్ని సస్పెండ్ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారని, పూర్తి విచారణ జరిపి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని వనజ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఎంత అన్యాయం కదా అసలు! గవర్నమెంట్ వైద్యం అంటే ఎట్లున్నది చూడండి. ఇక పోతారా ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్ పోమంటే? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు మన ముఖ్యమంత్రి. మళ్ళీ ఆయనేమో ఒక ఆయన బంగారు తెలంగాణ చేసినాం, వీళ్ళు మొత్తం త్యాగం చేసినాడు ఆయన మాట్లాడుతున్నాడు.